ఇయర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు అన్ని ఆశలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరెవరు ఏం చేస్తారనే ఆరాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఏడాది జరుగుతున్న కొద్దీ ఆశ్చర్యపోయే అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇయర్ ఎండింగ్లో మాత్రం సక్సెస్లు, సోలో హ్యాపీ అయిన విషయాలు గర్వంగా కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. ఆ కోవలో కొందరు 2026ని అసలు మర్చిపోలేరు. ఇంతకీ ఎవరు వారు? లోకా చిత్రాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేదు మలయాళం ఇండస్ట్రీ. ఇది కదా సినిమా అంటూ మెచ్చుకున్నారు ఆడియన్స్. కాసుల వర్షం కురిసింది మలయాళ బాక్సాఫీస్ దగ్గర. కళ్యాణి ప్రియదర్శన్ కెరియర్ ని రీడిఫైన్ చేసిన సినిమా ఈ ఏడాదే వచ్చింది. మరో మలయాళ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి మర్చిపోలేని మూవీ బైసన్. బైసన్ తో ధ్రువ్ విక్రమ్ కి ఎంత మంచి పేరొచ్చిందో అంత ఈక్వల్ పేరొచ్చింది అనుపమ పరమేశ్వరన్ కి. తమిళంలో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ పేరు తెచ్చుకున్న తెలుగు మూవీ గర్ల్ ఫ్రెండ్ కి ముందు తర్వాత అంటూ రష్మిక కెరియర్ ని రీడిఫైన్ చేయాలంటూ అందరూ పొగడ్తలతో ముంచెత్తిన ప్రాజెక్ట్ గర్ల్ ఫ్రెండ్. రష్మికలోని పర్ఫార్మర్ ని ప్రేక్షకులకి స్ట్రాంగ్ గా పరిచయం చేసిన సినిమా ఇది. వీళ్లతో పాటు ఇయర్ ఎండింగ్ లో సత్తా చాటారు అన్స్వరా రాజన్. ఛాంపియన్ లో రోషన్ మేకా, అన్స్వరా రాజన్ పర్ఫార్మెన్స్ ల గురించి కూడా స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు జనాలు.